హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక స్ట్రింగ్‌ని రివర్స్‌గా ఏ విధంగా ప్రింట్ చేయాలి అనే ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే. మనం బేసికల్‌గా మనకి స్ట్రింగ్‌లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్‌ని యూజ్ చేసి స్ట్రింగ్‌ని మనం ప్రింట్ చేయొచ్చు. ఆ మెథడ్స్ ఏంటి అంటే ఇప్పుడు రివర్స్ స్ట్రింగ్ ప్రింట్ చేయటానికి మనకున్న మెథడ్ ఎస్‌టిఆర్‌ఆర్‌ఈవి అనే మెథడ్‌ని యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. కానీ అలా మెథడ్స్ యూజ్ చేయకుండా ఓకే. మనం ఒక ఇచ్చిన స్ట్రింగ్‌ని రివర్స్‌లో ఏ విధంగా ప్రింట్ చేయాలి? ఏంటి? అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఓకే. మనం బేసికల్‌గా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంది? యాష్ ఇన్‌క్లూడ్ stdio.h. ఓకే. stdio.h. ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ స్ట్రింగ్‌కి రిలేటెడ్‌గా ఉంది కాబట్టి, ఇప్పుడు మనం స్ట్రింగ్‌కి సంబంధించిన లైబ్రరీ కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా? యాష్ ఇన్‌క్లూడ్ ఓకే. స్ట్రింగ్ డాట్ హెచ్. ఓకే. స్ట్రింగ్ డాట్ హెచ్. ఇప్పుడు మనకి ఈ స్ట్రింగ్ డాట్ హెచ్ ఏం చేస్తుంది అంటే, అవసరమైతే కొన్ని మెథడ్స్‌ని మనం ప్రోగ్రామ్‌లో అప్లై చేయటానికి ఈ లైబ్రరీ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి ఎస్‌టిఆర్ లెన్ అంటే ఆహ్, బేసికల్‌గా మనకు లెంత్ కౌంట్ చేయటానికి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే సైజ్ ఆఫ్ ది అరే బై సింగిల్ క్యారెక్టర్ అని చెప్పి మనం ఒక ఇచ్చిన స్ట్రింగ్ యొక్క సైజ్‌ని కనుక్కోవడానికి ఆ యొక్క ఫార్ములా టైప్‌లో యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఎల్ఈఎన్ అనే మెథడ్ యూజ్ చేసి స్ట్రింగ్ యొక్క లెంగ్త్‌ని మనం ఫైండ్ చేయొచ్చు. అటువంటి మెథడ్స్‌ని మనం ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేయడానికి మనం ఈ యొక్క లైబ్రరీని మనం యూజ్ చేస్తాం. str.h. అటువంటి మెథడ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయంటే strcpy ఓకే. అలాగే ఎస్‌టిఆర్ లెంత్ ఆల్రెడీ చెప్పాను. ఎస్‌టిఆర్‌సిపి అంటే స్ట్రింగ్‌ని కాపీ చేయటానికి. ఓకే. అలాగే ఎస్‌టిఆర్ క్యాట్ ఆహ్, అంటే మనకి స్ట్రింగ్‌ని కన్‌కాటినేట్ చేయటానికి. అంటే 2 స్ట్రింగ్‌ని యాడ్ చేయటానికి. ఇటువంటివి ఇటువంటి ఫంక్షన్స్‌ని మనం అంటే ఇటువంటి మెథడ్స్‌ని మనం ప్రోగ్రామ్‌లో యూజ్ చేయడానికి స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్. ఇప్పుడు మనకిక్కడ మెయిన్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి బేసికల్‌గా స్ట్రింగ్ అనేది ఇస్తున్నాం కాబట్టి మనం ఇన్‌పుట్ ఇవ్వాలి. ఓకే. ఒక స్ట్రింగ్ ఇన్‌పుట్ ఇవ్వటానికి మనకేంటిది క్యార్ కదా! ఓకేనా? క్యార్ స్ట్రింగ్ ఓకేనా? క్యార్ ఎస్‌టిఆర్ అనే వేరియబుల్ ఇస్తున్నాను. దీని లోపల మాక్సిమం మనం ఎన్ని క్యారెక్టర్‌లు ఇచ్చుకోవచ్చు? నేను ఒక 100 క్యారెక్టర్స్ వరకు ఇచ్చుకోవచ్చు అని చెప్పి డిఫైన్ చేస్తున్నాను. మనం ఈ విధంగా 100 అని డిఫైన్ చేశాము అంటే 99 క్యారెక్టర్స్ వరకే మనం ఒక స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే 1 క్యారెక్టర్ మనకి నల్ క్యారెక్టర్‌గా అది డిక్లేర్ అవుతుంది. ఓకే. టోటల్‌గా 99 క్యారెక్టర్స్ వరకు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? 100 ఇచ్చామంటే. మనం ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఇస్తున్నామో దానికి -1 క్యారెక్టర్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్‌పుట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్ అనేది ఇచ్చాం. ఇప్పుడేంటి అంటే నెక్స్ట్ మనకిక్కడ మనం ఒక స్ట్రింగ్‌ని తీసుకుంటున్నాం. ఓకే. మనకు దానికి మనం ఏదైతే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నామో, ఆ స్ట్రింగ్‌ని ప్రాపర్‌గా ఓకేనా? ఏ విధంగా తీసుకుంటున్నాం దాన్ని రీడ్ చేయడానికి మనకు ఒక మెథడ్ ఉంది. అదేంటి అంటే fgets అనే ఒక మెథడ్ ఉంది. fgets str కామా ఓకే. fgets str కామా సైజ్ ఆఫ్ ఓకే. సైజ్ ఆఫ్ str కామా stdin ఓకే. మనం ఇది ఏం చేస్తుంది అంటే ఇది డెస్టినేషన్. ఓకే. ఇది డెస్టినేషన్ పాయింట్. అంటే మనకి ఏదైతే మెయిన్ అంతా ప్రోగ్రామింగ్ అంతా ఎస్‌టిఆర్ మీద జరుగుతుంది కాబట్టి, ఇది ఎస్‌టిఆర్ అనే డెస్టినేషన్ పాయింట్. ఇది సైజ్ ఆఫ్ ది అరే సైజ్ ఆఫ్ ది స్ట్రింగ్. అంటే ఆ కంప్లీట్ సైజ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్ట్రింగ్. ఓకే. ఇది మనకేందంటే కీబోర్డ్ ద్వారా మనం ఇన్‌పుట్ అనేది ఇస్తున్నాం కాబట్టి, దాన్ని రీడ్ చేయడానికి ఎస్‌టిఆర్ అంటే ఒక స్టాండర్డ్ ఇన్‌పుట్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి, దాన్ని రీడ్ చేయడానికి ఎస్‌టిడిఐఎన్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఓకే. ఇది మామూలుగా గెట్స్ ఎస్‌టిఆర్ అని కూడా ఇవ్వచ్చు. కానీ అది అంత సేఫ్ కాదు. అందుకే గెట్స్ అనేది ఇస్తున్నాం. ఓకేనా? ఆహ్, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన స్ట్రింగ్‌ని రీడ్ చేయాలి అంటే ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. లెంగ్త్ అనేది మనకి నంబర్‌లో ఉంటుంది కాబట్టి ఇంట్ ఓకే. నంబర్ ఇస్తున్నాను. ఇంట్ లెన్ ఈజ్ ఈక్వల్ ఎస్‌టిఆర్‌ఎల్‌ఈఎన్ మెథడ్ యూజ్ చేసి ఎస్‌టిఆర్ అనేది ఫైండ్ ఔట్ చేస్తే మనకు ఆ లెంగ్త్ ఎంత ఏంటి అనేది ఫైండ్ ఔట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేసిన లెంగ్త్‌ని కనుక్కోవడానికి ఓకేనా? ద లెంగ్త్ ఆఫ్ ఓకే. లెంగ్త్ ఆఫ్ స్ట్రింగ్ లెంగ్త్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ పర్సంటైల్ డి ఓకే. పర్సంటైల్ డి కామా ఎల్‌ఈఎన్
ఓకే. మనకి ప్రింట్ అవుతుంది. మనం ఏదైనా ఒక ఇన్‌పుట్ ఇస్తే అది మనకు అవుట్‌పుట్‌లో ఒకసారి చూద్దాం తర్వాత. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా ఇక్కడి వరకు ఏంటి అంటే మనం ఒక స్ట్రింగ్‌ని ఇచ్చాం. ఓకే. ఆ స్ట్రింగ్‌ని ఒక ఇన్‌పుట్‌గా ఏ విధంగా తీసుకుంటుందనేది ఫైండ్ ఔట్ చేసాం. అలాగే స్ట్రింగ్ యొక్క లెంగ్త్‌ని కూడా మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేసాం. ఇప్పుడేం చేయాలి అంటే ఇది ఇంతవరకు మనం ఇన్‌పుట్ తీసుకున్నాం. ఇప్పుడు అవుట్‌పుట్‌కి సినారియోకి ప్రింట్ ఆఫ్ మనకి స్ట్రింగ్‌ని రివర్స్ చేయాలి. ఓకేనా? స్ట్రింగ్‌ని రివర్స్ చేయడానికి ప్రింట్ ఆఫ్ రివర్స్‌డ్ స్ట్రింగ్. ఓకే. రివర్స్‌డ్ స్ట్రింగ్. ఇప్పుడు మనం రివర్స్‌డ్ స్ట్రింగ్ ప్రింట్ చేయటానికి ఓకే. ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఈ ఫర్ లూప్ అనేది మనకి ఇచ్చిన స్ట్రింగ్‌లో అంటే బ్యాక్ క్యారెక్టర్ దగ్గర నుంచి మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? బ్యాక్ క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రింట్ అవ్వాలి కాబట్టి, మనకి ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు ఓకేనా? ఇంట్ i ఈజ్ ఈక్వల్ మనకి టోటల్ లెంగ్త్ -1 ఓకేనా? టోటల్ లెంగ్త్ -1 కామా i ఈజ్ గ్రేటర్ థాన్ ఓకే. i ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 కామా i మైనస్ మైనస్ తీసుకోవాలి. ఓకేనా? ఇది ఈ విధంగానే ఎందుకు తీసుకోవాలి? ఈ విధంగానే ఎందుకు తీసుకోవాలి అంటే, మనకి స్ట్రింగ్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఎరే. మనకి సి ప్రోగ్రామింగ్‌లోకొచ్చేసరికి కూడా మనకి స్ట్రింగ్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఎరే. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇండెక్సింగ్ అనేది 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆ కంప్లీట్ లెంగ్త్ ఏదైతే ఉంటుందో, ఆ లెంగ్త్‌లో లాస్ట్ క్యారెక్టర్ అనేది అంటే ఆ ఇండెక్స్ యొక్క లాస్ట్ నంబర్ అనేది కౌంట్ అవ్వదు. ఓకేనా? లాస్ట్ నంబర్ కౌంట్ అవ్వదు. లాస్ట్ బిఫోర్ నంబర్ నుంచి కౌంట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, నేను సీఏటీ క్యాట్ అని ఒక వర్డ్ ఇచ్చాననుకోండి. ఓకేనా? సింపుల్‌గా సీఏటీ క్యాట్ అనే ఒక వర్డ్ ఇచ్చాననుకోండి. ఇందులో సి యొక్క ఇండెక్స్ వచ్చేసరికి మనకి 0 అవుతుంది. ఓకేనా? మనకి సి యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 0 అవుతుంది. అలాగే ఏ యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 1 అవుతుంది. అలాగే టీ యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 2 అవుతుంది. అంటే మనకి ఇచ్చింది 3 క్యారెక్టర్స్. 3 క్యారెక్టర్స్ మనకి ఇండెక్సింగ్ అనేది 0 నుంచి 2 వరకు ఉంటుంది. అంటే మనకి 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఈ లాస్ట్ నంబర్ అంటే ఇప్పుడు ఒక 3 క్యారెక్టర్స్ ఉన్న ఒక స్ట్రింగ్ ఇస్తే దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 0 నుంచి 2 వరకే ఉంటుంది. అలాగే 10 క్యారెక్టర్స్ యొక్క ఒక స్ట్రింగ్ ఇచ్చారంటే దాని యొక్క ఇండెక్సింగ్ అనేది 0 నుంచి 9 వరకు ఉంటుంది. ఓకే. ఆ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు మనకేమవుతుంది అంటే, ఇప్పుడు దీని బేస్డ్‌గా తీసుకుంటే, ఇప్పుడు మనకి ఒక ఇక్కడ లెంత్ -1 అంటే ఆ లెంత్ ఆఫ్ ఇప్పుడు 3 ఉంది. ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంత 3 కదా! 3 - 1 అంటే 2 కౌంట్ వస్తుంది కదా! అదే విధంగా మనకి ఏ స్ట్రింగ్ అయితే ఇచ్చారో, ఆ స్ట్రింగ్ లెంత్ -1 ఓకేనా? అప్పుడు లాస్ట్ ఇండెక్స్ అనేది కరెక్ట్‌గా ప్రింట్ అవుతుంది. అక్కడి నుంచి ఏమవుతుంది అంటే, మనకి బ్యాక్ సైడ్ నుంచి ప్రింటింగ్ రావాలి కాబట్టి, మనకి 9, 8, 7, 6 ఈ విధంగా కౌంటింగ్ రావాలి కాబట్టి, ఫస్ట్ లాస్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత బిఫోర్ ఇండెక్స్ అంటే 1 అనేది కౌంట్ అవుతుంది. బ్యాక్ సైడ్ నుండి ప్రింట్ రావడానికి ఐ ఈజ్ గ్రేటర్ థాన్ అలా 0 వరకు వచ్చి కండిషన్ అనేది లూపింగ్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికొచ్చి ప్రింట్ ఆఫ్ ఓకే. ప్రింట్ ఆఫ్ పర్సెంటైల్ సి మనకి క్యారెక్టర్స్ ప్రింట్ చేయడానికి పర్సెంటైల్ సి కామా ఓకే. పర్సెంటైల్ టీ కామా ఎస్టీఆర్ ఆఫ్ ఐ ఓకేనా? ఎస్టీఆర్ ఆఫ్ ఐ. ఇప్పుడు దీనితోటేందంటే మనకి ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక రిటర్న్ 0 ఓకే. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఒక్కసారి మనం ఏదైనా సెమీకోలన్స్ మిస్ చేయటం కానీ, ఫ్లవర్ బ్రేసెస్ మిస్ చేయటం కానీ, లేదా రాంగ్ ఇవ్వటం గాని చూద్దాం. ఓకే. నాకు తెలిసి ఏం మిస్ అవ్వలేదు. చూద్దాం ఒక్కసారి. రన్ చేసి చూద్దాం. ఓకే. ఎంటర్ ఎ స్ట్రింగ్ అని అడిగారు. నేను ఫస్ట్ ఏందంటే పైథాన్ అని ఇస్తున్నాను. ఓకేనా? పైథాన్ అనిస్తే మనకి సారీ ఇక్కడ ఒక్కసారి బ్యాక్వర్డ్ స్లాష్ అని ఇద్దాం. బ్యాక్వర్డ్ స్లాష్ అని ఇస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు పైథాన్ అని ఇచ్చాను. చూడండి ద లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎంత మనకి? ద లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసరికి 7 ఓకే. లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసరికి 7 మనకి రివర్స్‌డ్ స్ట్రింగ్ వచ్చేసరికి చూసారా? మనకి రివర్స్‌లో ప్రింట్ అయింది. ఓకేనా? ఇది ప్రోగ్రామింగ్ ఎలా రన్ అయిందంటే, ఫస్ట్ లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే 7 కదా! ఓకే. 7 - 1 ఎంత? 6 ఓకే. ఇప్పుడు ఈ లూప్ ప్రకారం రన్ అయితే, ఈ లూప్ ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ ఐ ప్లేస్‌లో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 - 1 ఎంత? 6 అంటే ఎస్టీఆర్ ఆఫ్ 6. ఎస్టీఆర్ ఆఫ్ 6 అంటే మనకి లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ లూప్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఈసారి ఇప్పుడు ఐ మైనస్ మైనస్ అన్నాం కాబట్టి ఒక్కొక్కటి బ్యాక్‌కి ప్రింట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ 6 ఓకే. ఫస్ట్ 6 తర్వాత 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2 తర్వాత 1 తర్వాత 0 ఇండెక్స్. ఈ విధంగా బ్యాక్ సైడ్ నుండి ఇండెక్సింగ్ ఉన్న క్యారెక్టర్ అనేది ప్రింట్ అయ్యి మనకు బ్యాక్ సైడ్‌గా
ఇచ్చిన స్ట్రింగ్ అనేది రివర్స్‌లో స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ గైస్. ఓకే. మీకు ఏమన్నా కొద్దిగా గనక కన్‌ఫ్యూజన్‌గా ఉంటే ఒక పేపర్ తీసుకొని మీరు ఈ లూపింగ్ స్టేట్‌మెంట్ గనక ప్రాక్టీస్ చేస్తే, ఓకేనా? ఈ లూపింగ్ స్టేట్‌మెంట్ గనక మీరు ప్రాక్టీస్ చేస్తే అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఇంకొక ఏదైనా సరే ఒక బిగ్ వెల్కమ్ టు ది ప్రోగ్రామ్ అని ఇద్దాం. ఓకేనా? వెల్కమ్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్ అని ఇద్దాం. ఓకే. ఇప్పుడు ఇది ఏ విధంగా ప్రింట్ అయింది? టోటల్‌గా 23 క్యారెక్టర్స్ అనేవున్నాయి. ఇప్పుడు మనకి ఏదైనా అసలు ఎఫ్ గేట్స్ ఎందుకు ఇచ్చామంటే స్పేసెస్‌ని కౌంట్ చేయడానికి ఇచ్చాం. ఓకేనా? మనకి ఏదైనా స్పేసెస్ ఏమన్నా ఉంటే వాటిని ఇగ్నోర్ చేయకుండా ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్‌గా ఇది కౌంట్ చేయడానికి మనకి ఎఫ్ గేట్స్ అనేది యూజ్ అవుతుంది మెయిన్‌గా. ఓకేనా? ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయి కాబట్టి స్పేసెస్ కూడా మనకి ఇండెక్సింగ్ కౌంటింగ్‌లోకొస్తుంది. ఓకే. మనకి ప్రోగ్రామ్ చూసారా? ఎంఏఆర్ ఓకే. ఎంఏఆర్‌జీఓఆర్‌పీ ఈ విధంగా బ్యాక్ సైడ్‌లో ప్రింట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ ఇన్ ది కామెంట్స్. ఓకే. ఇఫ్ యూ అండర్‌స్టాండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.